శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది ద్వాదశ రాశులలో తదుపరి రాశి వృశ్చిక రాశి, 8వ రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. మేషము వృశ్చికము ఈ రెండిటికి అధిపతి కుజుడై ఉన్నాడు. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం మొదటి 4 1, 2, 3, 4 పాదాలు కలిపి ఈ యొక్క వృశ్చిక రాశిగా చెప్పబడుతున్నది. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 2, అవమానం 6గా గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి గురుడు జూన్ 1, 2026 వరకు అష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా ఉండడం చేతన దీర్ఘాయుష్యుని కలగజేస్తూ ఉన్నాడు. అత్యంత శుభమైనటువంటి సమయంగా ఇది చెప్పబడుతూ ఉన్నది. అలానే సంవత్సర ప్రారంభంలో అంటే మార్చి, ఏప్రిల్ ఈ ప్రారంభ స్థితిలో అష్టమంలో సంచారం చేతన కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. అంటే పైన దీర్ఘాయుష్యు కలుగుతున్నారు, మళ్ళీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమిటి అంటే కనుక ఈ సంవత్సరం మొత్తం మీద వృశ్చిక రాశి వారికి కొంత అనారోగ్యముతో కూడుకున్నటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు. అంటే మొదటి అర్ధభాగంలో కొంత అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. తల, వెన్నుపూస, నరాలు, కీళ్ళుకి సంబంధించినటువంటి ఇబ్బందులు వీరికి కలగడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పంచమ స్థానంలో శనైశ్వరుడు యొక్క సంచారం చేతన కాస్త క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన శైలి వీరు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. వీరు మరింత పట్టుదలతోటి ప్రణాళిక వేసుకుంటే తప్ప ఈ సంవత్సరం కొన్ని కార్యాలు సిద్ధించవు. అలానే సృజనాత్మకమైన ఆలోచనలు ఈ సంవత్సరం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలానే సహనం, పట్టుదల వీరిలో ఈ సంవత్సరం పెరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రైతులకు ఈ సంవత్సరం పంటలు కలిసి వస్తాయి. వ్యవసాయం, తత్సంబంధ అనుబంధ పరిశ్రమల వారికి ఈ సంవత్సరం ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి విజయం సూచిస్తుంది. ఈ సంవత్సరం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ప్రతి మంగళవారం కూడా వృశ్చిక రాశి వారు రాహుకాలంలో రాహు యొక్క ఆరాధన అనగా సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేయగలిగితే, మంగళవారంలో రాహుకాలంలో కనీసం హనుమాన్ చాలీసా పారాయణ లేదా సుబ్రహ్మణ్య ఆరాధన ఈ రెంటిలో ఏది చేసినా సరే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9 మరియు 5. ఈ 2 అంకెలను గమనించుకొని, మంగళవారాన్ని గమనించుకొని, మంగళవార నియమం చేస్తూ వీరి కనుక ఈ సంవత్సరం ఉన్నట్లయితే కనుక వీరికి అన్ని కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందడానికి ఆ యొక్క రామదూత హనుమ యొక్క ఆశీస్సులు సదా సర్వదా మీ పైన ప్రసరించి మీరు ఈ సంవత్సరం ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి అన్ని రకాల కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.